అయితే మన సినిమాలో చాలా నోటెడ్ యాక్టర్స్ ఉన్నారు. మన పుష్ప సినిమాలో శ్రీవల్లి ఫాదర్ రోల్ ప్లే చేసిన ఆయన, అండ్ జగన్ మోహన్ గారు యాజ్ ఎ లీడ్ యాక్టర్ అండ్ స్టోరీ కూడా రాశారు. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ విజువల్ ఎఫెక్ట్స్, ఫైట్స్ కూడా ఉన్నాయి. 1 hour 42 minutes. కట్ చేసే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే నేను కూడా క్యాబ్ డ్రైవర్ పూజా క్యారెక్టర్లో చేసిన తెలంగాణ క్యాబ్ డ్రైవర్ పిల్ల. సో కట్ చేస్తే మీరు క్యాబ్ వేసుకొని థియేటర్లోకి వచ్చి ఈ సినిమాని చూడండి. మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా స్ప్రెడ్ ద వర్డ్. ఇట్స్ అ గుడ్ ఫిల్మ్. 1 hour 42 minutes భయ్యా. పంచాయతీలు ఏం లేవు. పంచాయతీ ఏంటంటే సినిమానే ఒక పంచాయతీ అనుకుంటే దానిలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. డూ కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసిన వాళ్ళు అయితే దే లైక్ ద ఫిల్మ్ అండి. సో ఫర్ షూర్ ఏంటి అంటే వచ్చినప్పుడు నాకు అడ్వాంటేజ్ ఏంటి అంటే కొత్త యాక్టర్స్ కూడా ఉన్నప్పుడు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరు. సో వెన్ దే వాచ్ ద ఫిల్మ్, ఇఫ్ దే లైక్ ద ఫిల్మ్, దట్స్ గుడ్ థింగ్ ఫర్ అస్. సో దట్స్ అ వెరీ గుడ్ థింగ్ ఫర్ మీ. యా, థ్యాంక్ యూ సో మచ్. భయ్యా చారి 111 సినిమాలో వాళ్ళు చూపించిన కంటెంట్ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే చాలా ఏజెంట్ మూవీస్ వచ్చాయి, ఇదొక హఠాత్తు పరిణామం. ఇలాంటి సినిమాలు చూడడం అనేది చాలామంది ఆనందించాలి, లేకుంటే నవ్వుకోవాలి, ఇలా చాలా చెప్పుకోవాలి. ఎందుకంటే సినిమాలో వెన్నెల కిషోర్ గారు కమెడియన్ అనుకున్నాను, బట్ హీరో లాస్ట్కి హీరోనే అయిపోయాడు. నాకైతే వేరే అనిపించింది ఆయన యాక్టింగ్ కానీ, ఆయన చేసే చిన్న చిన్న పంచులు కానీ, సంబంధం లేని డైలాగులు కానీ, అసలు డైవర్షన్ కానీ చాలా బాగా అనిపించింది. ఇందులో 2 అమ్మాయిలు ఉన్నారు, 2 బాగున్నారు చూడడానికి, యాక్టింగ్ కూడా బాగా చేశారు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు. ఇంకోటి మురళీ శర్మ గారు చెప్పే దేశభక్తి డైలాగులు అట్లీస్ట్ ఇప్పుడు ఉన్న యువత కనీసం చూడాలి. ఎందుకంటే మనలో తగ్గిపోతుందో ఆ దేశభక్తి. ఆ దేశభక్తి ఎప్పుడైతే పెరుగుతుందో మనలో, అప్పుడే దేశం కోసం ఏదైనా చేయాలనే థాట్ వస్తుంది. దేశాన్ని తాకట్టు పట్టే మనుషుల మధ్యలో తిరుగుతున్నాం బాస్ మనం. ఈ విషయాన్ని వాళ్ళు క్లియర్గా చూపించారు. సో ఎక్కడో ఎవరో చేసిన తప్పుకి దేశం మొత్తాన్ని నాశనం చేయాలి అనుకునే మెంటాలిటీతో ఉండే చాలామందికి ఈ సినిమా అంకితం నిజంగా. ఎందుకంటే మీరు చూస్తే మీకు తెలుస్తుంది, మనం ఏదో నాశనం చేయాలని ఆలోచిస్తేనే మన నాశనం జరుగుతుంది. నిజంగా ఈ ఏజెంట్ అని ఎందుకు వస్తుందో నాకు తెలియదు. ఈ రీసెంట్గా 2-3 సినిమాలు వచ్చాయి, దాంట్లో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవాలి. ఇది వెన్నెల కిషోర్ గారే కుమ్మేశారు. అసలు ఆయన ఉన్న స్క్రీన్ పైన ఉన్నంతసేపు బాగా నవ్వుకున్నాను, నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుందన్న. క్రిస్పీ టైం, చక్కగా ఒక 2 hours 10 minutes, హెవీ లెంత్ లేకుండా, పాటలతో డిస్టర్బ్ చేయకుండా ఓవర్గా పాటలు పెట్టి. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే కామెడియన్ హీరోగా చేసినా కూడా నాకు ఈ యాక్షన్ సీక్వెన్సెస్ కావాలి, లేదా ఈ ఫైట్స్ కావాలి, లేదా నాకు ఈ ఎలివేషన్స్ కావాలి అనే సీన్స్ కొన్ని ఉంటాయి. బట్ వెన్నెల కిషోర్ గారు ఆయనలాగే చేశారు. ఆయన ఎలా ఉంటారో కామెడియన్గా చేస్తే, లేదా హీరో ఫ్రెండ్గా చేస్తే ఎలా ఉంటుందో అలాంటి క్యారెక్టర్ ఆయన ఒక లీడ్ చేస్తున్నా, నేను ఇలా ఉండాలి ఇలాంటి క్యారెక్టర్ అన్నట్టు లేకుండా నాకు అది బాగా నచ్చింది. అంటే వెన్నెల కిషోర్ గారు ఆ టైమింగ్ బాగా నచ్చింది. అండ్ సంయుక్త గారు యాక్షన్ సీక్వెన్సెస్ ఫస్ట్ ఆమె ఎంట్రీతో ఫైట్తో వస్తారు. సో ఫైట్ చేయడం అనేది ఒక హీరోయిన్, అది కూడా ఒక ఫస్ట్ మూవీతో, అది చాలా కష్టం. అది ఆమె చేయడం అనేది చాలా బాగా అనిపించింది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది సినిమాకి. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది. ఫస్ట్ హాఫ్ చాలా తక్కువ టైంలో అయిపోతుంది, ఇలా ఇలా అయిపోయింది అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉండడం అండ్ అక్కడక్కడ కొంచెం బోర్ కొట్టేసి సెకండ్ హాఫ్లో ఉండడం. అండ్ బట్ దేశభక్తిని దీంట్లో ఇంక్లూడ్ చేశారు, అది బాగా అనిపించింది. సో దేశభక్తి కూడా ఉంది, ఆ ప్యాట్రియాటిక్ ఫీలింగ్. సో అన్నీ కలగలిపి ఒక కామెడీ, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ మన ముందుకు వచ్చింది ఈ వీక్. ఫ్యామిలీస్ అందరూ చూసేలాగా ఒక తక్కువ టైం 2 hours 10 minutesలో. సో ఫ్యామిలీస్ ఖచ్చితంగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ వెన్నెల కిషోర్ గారి కామెడీ టైమింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ 5K 2.75 రేటింగ్ ఇస్తుంది.